ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దావోస్ టూర్ అట్టర్ ప్లాపట. కనీసం ఒక్కటంటే ఒక్క కంపెనీతో కూడా టై అప్ పెట్టుకోలేకపోయారు. కనీసం ఎంఓయూలు కుదుర్చుకోలేకపోయారు. ఈ మాత్రం దానికి రూ. 20,00,00,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎళ్ళడం అవసరమా? అని చెప్పి చాలామంది విమర్శలు చేస్తా ఉన్నారు. బాగా విమర్శలు చేస్తున్నారండి. ఇంకొంతమంది ఏకంగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడినటువంటి ప్రతి మాటని వీళ్ళకి నచ్చిన కోణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చిన కోణాల్లో వాళ్ళకి అర్థమైన రీతిగా ప్రజల్ని మభ్య పెట్టే విధంగా వీడియోలు, పోస్టులు రకరకాలుగా మ్యానిపులేట్ చేసి వీడియోలు వదులుతూ ఉన్నారు. అసలు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడినటువంటి అంశాలేంటి, వీళ్ళకి ఏ రకంగా అర్థమైందో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు అక్కడ దావోస్ టూర్లో జరిగినటువంటి సంభాషణ ఏదైతే దావోస్ ఎకనామిక్ సమ్మిట్ ఉందో, ఈ సమ్మిట్లో అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు. అయితే ఇక్కడ ఒక్క రాష్ట్రమే కదా, అనేక రాష్ట్రాల సీఎంలు, వాళ్ళకి సంబంధించిన ఐటీ శాఖ మంత్రులు, రకరకాల అధికారులు అందరూ వస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి అంశం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి పరిస్థితులు చూడండి. గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ 6 నెలల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి టాలీ చేసుకోండి. గతంలో కంపెనీలు ఎవరైనా పెట్టడానికి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తల్ని ఇక్కడ నుండి తరివేసిన సంఘటనలు మీకు కనబడతాయి గతంలో. ఇప్పుడు అలాంటి ఏం అవకతవకలు ఉండవు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా అవలంబిస్తూ ఉన్నాం. గతంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెడితే మేము మీకు ఏ రకంగా సపోర్ట్ చేస్తామంటే, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఎలాగైతే ఉపయోగించుకోవాలో మీకు అన్ని గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాం. మేము ప్రతి విషయంలో మీకు సపోర్ట్ ఇస్తాం. మీరు ఇక్కడ పరిశ్రమలు పెట్టండి. మా ఆంధ్ర రాష్ట్ర యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించి మీ వంతు కృషి మీరు చేయండి. మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అంటూ ఈ అంశాల గురించి అక్కడ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం వైపు ఈ ఇన్వెస్టర్లను ఆకర్షించే విధంగా మాట్లాడారు. ఎంఓయూలు కుదుర్చుకోవడం కోసం లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి. అసలు వాళ్ళు రావాలంటే హోల్ హార్టెడ్గా అక్కడికి రావాల్సిందే. వాళ్ళంతటగా వాళ్ళు వచ్చి నచ్చి ఆ పరిస్థితులన్నీ చూసుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ భూసేకరణ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిదీ ఏవైతే కల్పిస్తున్నారో అవన్నీ ఎంక్వైరీ చేసుకుని దాన్ని బట్టి మీరు పెట్టుబడులు పెట్టి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయండి. సింగిల్ లైన్ వర్డ్. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క అక్కడ ఉన్నటువంటి మీటింగ్లు జరిగాయి. అయితే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో, అందుకే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం కోసం జడుస్తున్నారు అని చెప్పి మొత్తం రీక్రియేషన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏంటి, పరిశ్రమలు పెట్టడం ఏంటి, కనీసం ఇలా మాట్లాడే వాళ్ళకైనా అర్థం ఉందా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగోలేదు, ఈ 7 నెలల్లోనే మొత్తం సినిమా అర్థమైపోయింది. ఇక చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎవరైతే ఇన్వెస్టర్లు వచ్చారో వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టొచ్చు, అప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్టు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వీళ్ళు వేరే రకంగా మాట్లాడారు. ఇంతకీ అసలు నారా లోకేష్ గారు అక్కడ దావోస్ టూర్లో రెడ్ బుక్ వినాదం తీసుకొచ్చారు. నారా లోకేష్ రెడ్ బుక్ ద్వారా పరిపాలన అనేది ఎలా జరుగుతుందో వివరించారు. సో ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గతంలో మీ ఇన్వెస్టర్లందరూ చాలా దారుణంగా బెదిరించాడు, ఇక్కడ మీరు వాటాలు ఎంత కట్టాలి, ఎలా చేయాలి, ఇష్టం ఉంటే ఉండండి, కష్టమైతే పోండి అని చెప్పి ఇలా తరిమేసేవాడు. ఇక్కడ అలాంటి విభేదాలు ఏమి ఉండవు, అలాంటి అవకతవకలు ఈసారి ఏం జరగవు, మేము అందరం మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడారు. దానికి వీళ్ళు మాట్లాడినటువంటి అంశాలు ఇవి. అదే జగన్ మళ్ళీ ఎక్కడ వస్తాడని భయపడుతూ ఇన్వెస్టర్లు రావట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జగన్ ఉంటే భయపడి ఇన్వెస్టర్లు రాకపోవడం కనీసం బుర్ర పని చేస్తుంది మీకు? అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుబడులు వేగవంతంగా వస్తే మొత్తం విపరీతంగా పరిశ్రమలు ఏర్పడిపోతాయి అనుకున్నారా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో మీరు ఒకసారి దావోస్ టూర్ వెళ్ళారు కదా, మీకు సింపుల్గా అర్థమయ్యే విషయంలో ఒకటి చెప్తా, అందరికి అర్థమయ్యే ఒక అంశం. ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి అత్యంత పేరు తెచ్చినటువంటి డైలాగ్ ఏదైనా ఉందంటే ఇదే, ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్. అక్కడ పారిశ్రామికవేత్తలు అక్కడ ఇంటర్వ్యూ చేసి రకరకాలు అడుగుతున్నారు, ఏమంటే సార్ మీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే మీరు ఏ రకంగా మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దానికి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఏంటంటే, ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్, ఇంత పెద్ద క్వశ్చన్ అయితే మేము ఏం చెప్పాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చక్కగా సైలెంట్ అయిపోయాడు. ఇంతకీ అక్కడ పరిశ్రమలు ఏం తెచ్చారంటే, సుమారు 2,75,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళ పారిశ్రామికవేత్తలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అంటే ఎంత భారీ ఈ పెట్టుబడులు పెట్టడం కోసం ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఏమైనా ఒక్క పరిశ్రమని తెచ్చారండి? ఎంఓయూలు కుదుర్చుకుని 5 సంవత్సరాలు పబ్బం గడిపారు కదా, కనీసం ఒక్క పరిశ్రమ తేగలిగారా? లేదు.
రెండోసారి దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు అన్ని రాష్ట్రాల సీఎంలు వెళ్తుంటే మీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అబ్బో అక్కడ -డిగ్రీల సెల్సియస్ ఉంది అక్కడ అక్కడ ఎందుకు వెళ్తామండి అంత చల్లో మేము వెళ్ళాల్సిన అవసరం ఏంటి కనీసం అక్కడ వేడి నీళ్ళు దొరుకుతాయండి గడ్డగట్టుకుపోము వెళ్తే మా ఆరోగ్యాలు చెడిపోవు అందుకే మేము వెళ్ళలేదని చెప్పి అన్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశ్రమలు తీసుకురావడానికి మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, ఐటీ శాఖ మంత్రులు అయ్యారా, లేదంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు ఇంత బాధ్యతలు స్వీకరించారా, లేదంటే చలిలో గడ్డగట్టిపోతాం మాకు వేడి నీళ్ళు దొరకని చెప్పి సాకులు చెప్పడం కోసం మీరు అయ్యారా? అభివృద్ధి చేయడం కోసం కనీసం ఆలోచన ఉందా? ఇలాంటివి ఏం పట్టించుకోరు. ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా మీ గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన మాటలేంటి, పెట్టుబడులు ఏం తెచ్చారయ్యా, ఇక్కడ పరిశ్రమలు ఏం ఏర్పాటు చేశారయ్యా అంటే, బా అధ్యక్ష ఇక్కడ చాలా పరిశ్రమలు ఏర్పాటు చేసాం, చాలా కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నాం. అవి ఏంటంటే అధ్యక్ష పచ్చళ్ళ కంపెనీలతో, తర్వాత అప్పడాల కంపెనీలతో, తర్వాత చొకోడీల కంపెనీలతో, తర్వాత సున్నుండల కంపెనీలతో, ఇలా పెద్ద పెద్ద వాటితో ఎంఓయూలు కుదుర్చుకున్నాం కదా అధ్యక్ష. ఇవి కూడా కంపెనీలే కదా అధ్యక్ష. ఈ తక్కువ ఉన్నటువంటి ఈ యొక్క కార్మికులను కూడా ఎంకరేజ్ చేస్తే అనేక పరిశ్రమలు ఏర్పడతాయి అధ్యక్ష అని చెప్పి పెద్దగానే మాట్లాడారు కదా ఐటీ శాఖ మంత్రి గారు. ఇంకొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడారయ్యా, కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్ల బయటికి రావాలి, అది ఎదగాలి, అది ఎదిగిన తర్వాత ఇంకో గుడ్డు పెట్టాలి, అప్పుడు కదా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టు అని చెప్పి ఈ రకమైన సాకులు. 5 సంవత్సరాలు ఇలా కొటేషన్లు చెప్పుకుంటూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసుకున్న బ్రతికారు తప్ప కనీసం రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తెచ్చారా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటికే ఉన్నటువంటి పరిశ్రమలు వచ్చినటువంటి పరిశ్రమలు తరివేశారు. ఏదైతే లూలు మాల్ షాపింగ్ మాల్ ఉంది కదా, ఆ షాపింగ్ మాల్ మొత్తం తరివేశారు. తర్వాత అమర్ రాజా బ్యాటరీస్, ఆ బ్యాటరీ సంబంధించిన కంపెనీని తరివేశారు. ఇలా ఏది చూసుకున్నా వచ్చిన వాటిని మీరు ఇక్కడ ఉన్నాయిక వాటిని తరివేసి వచ్చే వాటిని కూడా ఇక్కడ రానివ్వకుండా పెట్టుబడులు పెట్టనివ్వకుండా మొత్తం నాశనం చేసి ఈ రోజున మీరు దావోస్ పర్యటన గురించి మాట్లాడుతున్నారా? ఆల్రెడీ అక్కడ 15 కంపెనీలతో టైఅప్ పెట్టుకున్నారు, అది సీక్రెట్. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే విజన్ ఉన్న నాయకుడు ఆయన ఎక్కడ ఎలా రివీల్ చేయాలో ఆయన తెలుసు. చాలా ఓపికతో ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్తో ఆయన పరిపాలన వ్యవహారం ఉంటుంది. మీరెన్ని బురద జల్లే రాజకీయాలు చేసినా, ఎన్ని శవ రాజకీయాలు చేసినా, నేను ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఎన్ని బురద జల్లే మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి విజన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం జరిగింది? ప్రైవేటీకరణ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు అప్పట్లో. ఆ ప్రైవేటీకరణ అడ్డుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11,000 కోట్ల రూపాయలకు పైగా అక్కడ నిధులు విడుదల చేసి ఆ యొక్క మళ్ళీ స్టీల్ ప్లాంట్ని రన్నింగ్లో పెట్టేలా అడుగులు ముందుకేసి మళ్ళీ ఎంప్లాయీలకి మేము తోడున్నామంటూ నిరూపించారు అక్కడ. ఇక్కడ అదే జరగబోతా ఉంది. కంపెనీలు రావట్లేదు, పరిశ్రమలు లేవు, అది లేదు, ఇది లేదు, పెట్టుబడులు లేవని చెప్పి మాట్లాడిన వీళ్ళందరికీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొన్ని రోజుల్లో ఇక్కడ అనేకమైన కంపెనీ సీఈఓలు రాబోతూ ఉన్నారు. వాళ్ళతో చర్చలు జరగబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతూ ఉంటారు. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. అప్పుడు తెలుసుద్ది. ఈ రోజున ఎవరైతే ఇంత దారుణంగా మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసినారు అప్పుడు తెలుసుద్ది. నోట్లోంచి వచ్చే మాటేగా మేము అనేస్తాంలే, వాళ్ళు పడాల్సిందిలే అని చెప్పి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో గట్టి కౌంటర్లు ఎదురవుతే చూసుకోండి. ఆ పైగా కూటమి ప్రభుత్వం కూడా కొద్ది స్టైల్ మార్చాలి. ఎవడైతే జరిగిన విషయాన్ని వేరేలాగా మ్యానిపులేట్ చేసి చెప్తున్నారో ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మీద బురద జల్లి రాజకీయాలు చేస్తున్న ఎవరైతే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సరైన విధానంగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే రాబోయే రోజులు కూటమి ప్రభుత్వానికి ఇంకా చాలా ప్రమాదం. సో చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం మీద కూడా చాలా దృష్టి పెట్టి పరిపాలన మీద కూడా చాలా దృష్టి పెట్టి చేస్తున్నారు. సో రాబోయే రోజులు ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.